11 టీవీ తెలుగు న్యూస్. ఇక స్నేహభావంతో క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలి ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీలు దేశభక్తి, కర్తవ్య భావన, ఐక్యతను ప్రతిబింబిస్తాయన్నారు. పోలీస్ సంస్థలలో సంగీత సంస్కృతిని ప్రోత్సహించడం, దళాల మధ్య స్నేహభావం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్ర దళాలకు చెందిన బృందాలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయని చెప్పారు. ఈ పోటీలు పోలీస్ దళాల క్రమశిక్షణ, సేవాభావానికి నిదర్శనంగా నిలిచాయన్నారు. विशेष बल के सहायक समादेष्टा श्री विजय चक्कर अब पुलिस बैंड चैंपियनशिप इन फेयर कंपटीशन कुमार श्रीवास्तव, महाप्रबंधक दक्षिण मध्य रेलवे, श्रीमती अरोमा सिंह ठाकुर, आईजी रेलवे प्रोटेक्शन फोर्स, अतिथिगण, वरिष्ठ अधिकारीगण, आदरणीय निर्णायकगण, पुलिस बैंड के सम्मानित पुरुष एवं महिला सदस्यगण, नमस्कार, गुड इवनिंग। आज ऑल इंडिया पुलिस बैंड प्रतियोगिता के इस उद्घाटन समारोह के मैं मुख्य अतिथि के रूप में आपके बीच उपस्थित होना मेरे लिए अत्यंत सम्मान और गौरव की करता हूँ। मे द बेस्ट टीम विन, मे ऑल द टीम्स विन हार्ट्स। धन्यवाद, जय हिंद। करती हूँ जिनके सहयोग, संसाधनों और सद्भावना ने इस सपने को शानदार वास्तविकता में बदल दिया है। उनके सामूहिक प्रयासों से यह समारोह न केवल संभव हुआ है बल्कि रेलवे सुरक्षा बल के गौरवशाली इतिहास में शानदार सफलता प्राप्त करने जा रहा है। నిషేధిత 22A భూముల సమస్యల పరిష్కారానికి మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఏర్పాటు చేసిన మెగా గ్రీవెన్స్ ద్వారా ఒక్క రోజులోనే జిల్లాలో 142 ఎకరాల భూమిని 22A నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం కూటమి ప్రభుత్వ సిద్ధశుద్ధికి నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. డిసెంబర్ 16 చారిత్రాత్మక రోజు నిలిచిపోతుందని, ఏళ్ల తరబడి ఇబ్బందులు పడిన అనేక కుటుంబాలు ఒక్క రోజులో పరిష్కారం లభించిందన్నారు. ఇందుకు మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. పెదపాడు మండలం వట్లూరులోని సుబేదారి కుంట సమస్యను కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు. T2A మీద ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఇతర రెవెన్యూ సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మెగా ప్రోగ్రామ్ని పెట్టారు. ఇది ఈ డిసెంబర్ 16వ తారీఖు అనేది గుర్తుంచిపోయేటువంటి రోజు. ఎందుకనంటే కొంతమందికి వాళ్ళ రాజకీయ కక్షతో, స్వార్థ స్వలాభాలతో, వివిధ కారణాలతో భూమిని లిటిగేషన్ చేసి అమ్మటానికి, కొనటానికి ఆస్తులున్నా సరే విలువ లేకుండా మరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ రోజు మనోహర్ గారు చేస్తున్నటువంటి కృషి మరి పూర్తిగా శాసనసభ్యుడిగా నేను కానీ, మా కూటమి శాసనసభ్యులు కానీ, రైతాంగం కానీ ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక గుర్తుండిపోయే పని మరి మనోహర్ గారు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూటమి ఇచ్చిన మాటని కాపాడుకుంటుంది అని మేము గర్వపడతా ఉన్నాం. ఫారెస్ట్ యొక్క రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం రూ అర్బన్ కింద ఒక 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఆ పని చేయడానికే డిఎఫ్ఓ చుక్కలు చూపించింది. ఈ నిబంధనల మధ్యలో మనం కొల్లేరులో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పి ఆ వైఎస్ఆర్ పార్టీ పగట వేషగాళ్ళలాగా మేము కొయ్యలేము కోతలు. ఆ కోతలు కొయ్యడం మాకు చేత కాదు. అది ఇప్పట్లో అయ్యే పని కాదని నేను భావిస్తున్నా. ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుండి వచ్చేమో మరి. ఓకే. ఉండి నియోజకవర్గంలో శివ స్వచ్ఛంద సంస్థ అధినేత మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. దస్తావేజుల లేఖ సీనియర్ జర్నలిస్ట్ బురుడి రవిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శివరామరాజు 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించి పేదలకు వైద్య సహాయం, భోజనం, దుప్పట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ప్రశంసించారు. శివ స్వచ్ఛంద సంస్థ సేవలను ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యశ్రీ పథక రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అభిమానులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన కలవపూడి శివ గారు
10 సంవత్సరాల పాటు ఉండి నియోజకవర్గంలో శాసనసభ్యునిగా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో నడపడంలో ఏ విధమైనటువంటి రాజకీయ కులమత ఈట్లకు లేకుండా ఆయన సేవే లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రోజున మనకి ఆరోగ్యశ్రీ రాకముందు శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనకి అనేక మందికి వైద్య సేవలు అందించి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కల్వపూడి శివ గారు. అలాగే మనకి అగ్ని ప్రమాద బాధితులకు, రోడ్డు ప్రమాద బాధితులు కూడా రక్షణ సాయంగా అందించి ఎంతో మందికి సేవలు అందించినటువంటి వ్యక్తి మన కల్వపూడి శివ గారు. ఈ రోజు అలాంటి వ్యక్తికి మేము ఈ రోజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం శివ స్వచ్ఛంద సేవా సంస్థ టీమ్ గా మేమంతా కూడా ఎంతో సంతోషిస్తున్నామని. రాజమహేంద్రవరం జిల్లాలో జాతీయ ఇంధన వారోత్సవాల 2025 సందర్భంగా ఇంధన పొదుపు భవిష్యత్ రక్షణ నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విద్యుత్ను అమూల్యమైన సంపదగా భావించి దుర్వినియోగం నివారించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి దేవీ చౌక్ రాజమహేంద్రవరం వరకు జరిగి అధికారులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు ద్వారా వినియోగదారుల బిల్లులు తగ్గడం, రాష్ట్ర ఆర్థిక భారం తగ్గడం, పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతుందని పేర్కొన్నారు. కూడా విద్యుత్ పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ పెడుతూ ఈ వారం అంతా విద్యార్థులకి ఒక ఎలక్ట్రిషన్ కాంపిటీషను, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, ఆ తర్వాత ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే రూరల్ ఏరియాస్లో మా కళాజాతాలు, తర్వాత ఈ బుర్రకథ కానీ అంటే ప్రజలకి మైండ్లోకి వెళ్ళే విధంగా ఈ విద్యుత్తుని పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి మొత్తం భారతదేశం అంతా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ద్వారా మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో విస్తృతంగా రాజమహేంద్రవరం అర్బన్ డివిజన్, రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, అలాగే నిడదవోలు డివిజన్, ఈ విధంగా 19 మండలాల్లో కూడా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరపడం జరుగుతుంది. వీటి చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పత్రికా ముఖంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ చేస్తున్న అప్పీల్, మీకు అవసరమైనప్పుడు వాడుకోండి, ఆనందంగా వాడుకోండి. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల 25 పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల కోసం ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 బొమ్మూరు రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి బెలూన్లు, పావురాలను ఎగరవేసి పోటీలను ప్రారంభం చేశారు. క్రీడలు ఆరోగ్యం, మానసిక వికాసానికి దోహదపడతాయని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 500 మంది బాలురు, 220 మంది బాలికలు ఇండోర్, అవుట్డోర్ క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇక పోటీలు 2 రోజుల పాటు జరుగుతాయని తెలియజేశారు. ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 25-26 బాయ్స్ అండ్ గర్ల్స్ is open. Balloons representing the aspiration. మీరు ఎండలో, మేము నీడలో. ఇది కరెక్ట్ కాదు, ఎక్కువసేపు తీసుకొని నేను ఇప్పటికే ఆలస్యమైంది. బాగున్నారా? ఇంకా బాగుండాలి. మీరంతా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ రోజున ఐటీ రంగం మీద ఆధారపడితే అయ్యేది కాదు. అనేక రంగాల్లో, సోషల్ సర్వీస్ సెక్టర్ లో ఉద్యోగాలు రాబోతున్నాయి. అందరూ కంప్యూటర్ నేర్చుకుంటేనే అయిపోయేది కాదు, అందరికీ కంప్యూటర్లో ఉద్యోగాలు రావు. కనుక సివిల్లోనూ, మెకానికల్లోనూ రాబోయే భవిష్యత్ అంతా ఇతర రంగాలకు మేము మారిపోతుంది. ఫార్మసీ లాంటిది, సర్వీస్ సెక్టర్లో, టూరిజంలో. మనం అనుకుంటారు బీటెక్ చదివి ఐటీ చేస్తేనే సరిపోద్ది అనుకుంటున్నారు. అది కాదు, అందరికీ దాంట్లో ఉద్యోగాలు రావు. భవిష్యత్ అంతా సర్వీస్ సెక్టర్లో. ఒకటి, మీ కుటుంబాలను బాసటగా నిలవడం కోసం ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని ఉపయోగించుకోండి. ఇవాళ విదేశీ విద్యకు కూడా ప్రభుత్వం సహకారం అందించబోతా ఉంది. స్నేహితులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కులం వద్దు, మతం వద్దు. కులాలకి, మతాలకు అతీతంగా మనందరం అన్నదమ్ములాగా కలిసి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రిన్సిపాల్ గారు మురళి గారు, అలాగే సత్యనారాయణమూర్తి గారు, రామచంద్రరావు గారు, భాషా గారు, వివిధ కళాశాల అధ్యాపకులకు, పీడీలకు అభినందనలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో మురళీ కొండ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున పనులు ప్రారంభమయ్యాయి. మురళీకొండకు 2.5 కోట్లు, బొమ్మూరు పరిధిలో మొత్తం 11 అభివృద్ధి కార్యక్రమాల కోసం 3 కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు. రోడ్లు, కాలువలు, డ్రైన్, ప్రధాన మార్గాల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలు మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూపురేఖలు మార్చాలని ప్రసాద్ గారు ఎప్పుడు చెప్పేవారు.
మన రూపురేఖలు మారుతున్నాయి. 14-19 మధ్య చాలా పనులు చేశాం. 14-19 మధ్య మా కామేశ్వర వాళ్ళంతా ఎంటబడి చాలా పనులు చేయించారు. సరే, మనకి నిధుల ప్రకారం అప్పుడు 14-19 అయింది. 19-24 దగ్గర జీరోకి వెళ్ళిపోయాం. ఒక స్కీమ్ లేదు, వాటర్ స్కీమ్ లేదు, డ్రైన్ లేవు, ఏమీ లేవు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ముందుకు వచ్చాం. ఇస్తున్నాం ఆ డ్రైన్కి. లేఅవుట్లాడు అందరితో మాట్లాడుతున్నాం. ఆ డ్రైన్ కిందకు వస్తే మధ్యలో లేఅవుట్లాడికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. రేపు పుష్కరాల నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్ చేద్దామని 60 అడుగులు రోడ్ చేయాలి. ఏదైతే ఏ బ్లాక్ వెళ్ళే రోడ్డు వైడింగ్ చేసుకొస్తున్నాం. అక్కడ వైడింగ్ అయింది, మధ్యలో 40 అడుగుల రోడ్డు చేసుకుంటే ఈ మెయిన్ ట్రాఫిక్ రోడ్ అయిపోద్ది. ఇక్కడ కొంత సమస్య ఉంది, కింద పాత రోడ్లో కొంత సమస్య ఉంది, ఇరుకైంది. ఈ మొండలికొండ నుంచి వచ్చే నీరంతా అక్కడ పడుతున్నాయి. కొంత డ్రైన్లు చేసాం, కొంత సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏరియా కనుక దాన్ని కూడా తీర్చాం అమలు చేస్తూ ఈ రోజున మొండలికొండ వాసులారా, మీరు అందరూ చాలామంది ఉద్యోగులు ఉన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని 1400 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తున్నారు. ఇక సభావేదిక ఏర్పాట్ల కోసం 2-3 ప్రాంతాలను మంత్రి కందల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఇక ప్రాథమికంగా పెరవలి మండలంలో హైవే సమీపంలో వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందించబడుతుంది. వేదిక తుది నిర్ణయం తర్వాత పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఫైవ్ యూటర్న్ ఉన్నది కాబట్టి 8.5 చెప్పాలి. ఇది డైరెక్ట్ రాలేదు. ఎగ్జిస్టింగ్ ఏమున్నాయని అడిగారు. ఇక్కడ ప్రపోజ్ చేసి దాని లాట్ లాంగ్ పంపిస్తారు సార్. ఇక్కడ మన స్టేజ్ ప్రపోజ్ చేసి పంపిస్తాం. భీమిలి బీచ్లో భారీ తాబేళ్లు ఒడ్డు వద్దకు కొట్టుకు వచ్చాయి. తిరిగి సముద్రంలోకి వెళ్లలేక అక్కడే ఉండడంతో కొంతమంది కుక్కలు వాటిని పీక్కొచ్చి తినడంతో మరణించాయి. ఇక సముద్ర వీక్షకులు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసిన అవాంతర ధోరణితో వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. స్థానిక జంతు ప్రేమికులు అధికారులు చూపిన నిర్లక్ష్యతపై అసహనం వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో గంజాయి ముఠాను కుకట్ వేళ్లతో అదుపులోకి తీసుకున్నారు. ఇక సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత 10 ఏళ్లుగా గంజాయి విక్రయిస్తున్న షేక్ ముంతాజ్ నివాసంపై దాడులు నిర్వహించి 20.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంతాజ్ కుటుంబంలోని 5 అరెస్ట్ అయ్యారు. ఇక అరెస్ట్ అయిన వ్యక్తులను నగరంలో వీఆర్సీ వరకు నడిపించి ప్రజలకు భరోసా కల్పిస్తూ గంజాయి ఆకతాయిలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్, అలానే మా రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, ఇంకా కొంతమంది టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో నెల్లూరుని గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా సంతపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకొని మీడియా సమక్షంలో వాళ్ళ ఇంటికి పోయి రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహార గ్రామానికి చెందిన దళితులు తమపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దొంతల గంగయ్య తెలియజేస్తూ ఇక 15 రోజులుగా న్యాయం జరగలేదు, అగ్రకులస్తుల మద్దతు బెదిరింపులు కొనసాగుతున్నాయన్నారు. బీఎస్పీ న్యాయవాది గ్రామస్తుల నిరసనకు మద్దతు తెలిపారు. దళితులపై దాడులు క్రమంగా జరుగుతున్నట్లుగా న్యాయం జరిగే వరకు ఆవేదన కొనసాగిస్తామని తెలిపారు.
ఫోన్ చేస్తే అభయ మీరు రాండి మీతో మాట్లాడాలి అని చెప్పి పిలిస్తే అప్పటి మా పెద్ద తమ్ముడు వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు. అభయ మీరే తప్పు చేశారంట కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టారంట కదా, మీ మీద కూడా కేసు రాసుకుంటున్నాము, మీదే తప్పు కదా అని చెప్పి ఆయన మాట్లాడాడంట. దీనికోసం ఎస్సీ అట్రాసిటీ చట్టం ఒకటి అట్రాసిటీ చట్టం దేనికోసం తెచ్చినట్టు, బాధితులకి న్యాయంగా ఉండమనే లేకుంటే బాధితులను బెదిరించమనే. ఆ చేజర్లు వేసి వీళ్ళనే బెదిరించి రాజీ చేయమంటాడే. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు నందా ఓబులేసు, న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఇక్కడ. 6వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం నడిగడ్డ అగ్రహారం చేజర్ల మండలానికి సంబంధించినటువంటి గంగయ్య అనే ఎస్సీ మాదిగా కమ్యూనిటీకి చెందినటువంటి ఒక పేద ముసలాయన ఆ రోజు ఆయన మేకలు తోలుకొని జరిగింది. ఆ మేకలు తోలుకొని పోతున్న క్రమంలో ఆ పక్కనే ఒక ఆయన పిలిపిస్తారు జల్లుంటే కొంచెం మలదోలమని చెప్తే ఈయన సరేనని చెప్పి ఉద్దేశంతో ఆయన అదే సమయంలో ఆ గ్రామానికి చెందినటువంటి ఒక ఆధిపత్య కులానికి చెందినటువంటి జనసేన పార్టీ సంబంధించినటువంటి ఒక అతను మొగడువైనవా అని చెప్పి ఆయన బెదిరించడంతో ఏంటంటే మర్యాదగా మాట్లాడితే కదా, ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా ఆయన చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకొని ఇతను తల మీద అదేవిధంగా చేతుల మీద నిర్దాక్షిణ్యంగా కొట్టడంతో తలకి మీద గాయాలవడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ముందుగా కేసు నమోదు చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ కూడా బెదిరించిన వాళ్ళని అదేవిధంగా అతని మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా ఆ చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా బాధితులకి మేమందరం కూడా. బాపట్లలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ తండ్రి కోన ప్రభాకర్ రావుపై ఏ తప్పు ఉంటే నా మీద తీర్చుకోండి, చనిపోయిన వారిపై కాదు అని తెలిపారు. వాజ్పేయి విగ్రహం నేషనల్ హైవేలో ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించిన కమిటీ ఏమాత్రం పనిచేయడం లేదు అని ప్రశ్నించారు. ఇక గతంలో చట్టం విధానం పాటిస్తూ తండ్రి విగ్రహం ఏర్పాటు చేశారని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విగ్రహాల పాలసీ లోకులకు అసమాధానం కలిగిస్తుందని ప్రజా ఉద్యమం వచ్చే అవకాశాన్ని హెచ్చరించారు. వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ మరి మన బాపట్లో వెస్ట్ బాపట్ల పంచాయతీ పరిధిలో జరుగుతాం. ఇది కూడా నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి ఏరియాలో జరుగుతూ ఉంది. సంతోషమే. ఎప్పటికైనా ఈ 15 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ వాళ్ళకి పాపం వాజ్పేయి గారు ఇప్పుడు గుర్తుకొచ్చారు. సంతోషం. ఒక పూర్వ ప్రధానిగా వారి విగ్రహం పెడితే ఏమి మాకేం ఆక్షేపణ లేదు. ఈ రాష్ట్రంలో ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపి అత్యంత క్లిష్టమైనటువంటి సమయంలో ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి పివి నరసింహారావు గారు విగ్రహం పెట్టాలనిపించలేదా? అంటే మీకు మీ పార్టీల ముఖ్యం తప్పించి ఇక్కడ ఎవరి మనోభావాలతో పని లేదు. మీ కన్సిడరేషన్లో ఉన్నటువంటి మీరు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని ముందర పరిగణలోకి తీసుకోకుండా ఏమన్నా స్పెషల్ కమిటీనా, ఈ విగ్రహం కొరకే కమిటీయా ఏంటి? దానికి సరైన సమాధానం చెప్పాలి. దాటవేసే ధోరణి మంచిది కాదు. ఈరోజు ఒక కార్యక్రమం చేస్తామంటే ఆ కార్యక్రమం వెనకలో ముందర అన్నీ చూసుకోవాలి కదా. మన ఇష్టమేనా? అంటే మన ప్రభుత్వం కాబట్టి మన ఇష్టం చేసుకువెళ్ళొచ్చా? అలాంటప్పుడు నేను కూడా చేసేవాడిని. మరి నేను ఎందుకు చేయలేదు? ఆ విచక్షణ నాలో ఉంది. అంటే బీజేపీ వాళ్ళ ఇష్టమా? ఈ బాపట్ల అంటే బీజేపీ వాళ్ళదా, లేదా కూటమి ప్రభుత్వం ఒక్కడిదా? అక్కడ ఉన్నటువంటి ప్రతి అంగుళం బాపట్ల ప్రజలది. అక్కడ ఉన్నటువంటి ప్రతి అంగుళం ఆది ఆంధ్ర సొసైటీది. అక్కడ ప్రజల అవసరం కోసం ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి స్థలం. మిగులు స్థలం మా ఇష్టం, మేము చేసుకుంటాం, ఇది మాది అనేటువంటి ధోరణి మంచిది కాదని చెప్తాను. ఖచ్చితంగా దీని మీద ప్రజా ఉద్యమం రాకముందే జాగ్రత్త పడండి అని కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నాను. బాపట్ల జిల్లా చీరాల రూరల్ మండలం జాండ్రపేటలో 50వ ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. ఆరిఫ్ కడప వారి ఆర్గనైజేషన్ బట్టా రేణుకా చక్రవర్తి నేతృత్వంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి కుల మత భేదాలు లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహోత్సవంలో అన్నదానం, తిరునాళ్ల వాతావరణం ఉత్సాహంగా సాగింది. సుమారు 50,000 మంది వీక్షకులు పాల్గొని 3 రోజుల పాటు జరిగే ఈ వేడుక మత సామరస్యానికి ప్రతీకగా ఘన విజయంగా ముగిసింది.
చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో డివిఎన్ స్కూల్ దగ్గరలో వేయించేసి ఉన్న శ్రీ 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 దాదా అమీన్పీర్ స్వాముల వారి దర్గా. ఈ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం 50వ గంధ మహోత్సవం. ఈ గ్రామానికి మన దేశం నలుమూలల నుంచి భక్తులు ఇచ్చేస్తారు. పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇచ్చేస్తారు. ఈ 50వ గంధ మహోత్సవం కడప పెద్ద దర్గా 11వ పీఠాధిపతులైన శ్రీ 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 హజరత్ ఖాజా సయ్యద్ ఆరిఫుల్లా మహమ్మద్ హుస్సేన్ సిస్టూల్ ఖాదర్ స్వాముల వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఉదయం 8 గంటలకు తాలీల్ ఫాతిహా స్వామివారు జరుపుతారు. కార్యక్రమాలన్నింటినీ వచ్చిన భక్తులు తిలకించి వారి వారి గ్రామాలకు తరలి వెళ్తారు. ముఖ్యంగా ఏంటంటే కులమత సాంప్రదాయ కులమత ఇది లేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వం అన్న దీంతో ఒక తోటి కలిసి చేసే ఈ కార్యక్రమం జరిగే 3 రోజులు కూడా వచ్చిన భక్తులకి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. బాపట్ల జిల్లా చీలు రోడ్లోని శ్రీ రుక్మిణి సమేత పాండురంగస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద భక్తులచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి భక్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు వివరాలు వెల్లడించారు. విశ్వమూర్తిష త్వం యజ్ఞస్తం వషట్కారస్తమింద్రస్తగుం రుద్రస్తం విష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం దదాపాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భవత్సువరో అదేతం విష్ణవేచరం నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతర ప్రతిష్ఠతి స్తోత్రజోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయే స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. విజయనగరం జిల్లా గజపతి నగర మండలం మరుపల్లి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డ్యూటీకి బయలుదేరిన బస్సు తుప్పల్లో తప్పి మరొక బస్సు బైక్ మరియు 2 లోడ్లతో లారీలను గుద్దుతూ నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా 4గురికి గాయాలయ్యాయి. బాధితులను గజపతి నగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు భయాందోళనలో బయటకు వచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరి 20వ వార్డులో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేపట్టిన ఛాయ్ 3.0 కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన పొందుతోంది. ఇంటింటికి వెళ్లి కుటుంబ సాధికార సమితి సభ్యుల ద్వారా సమస్యలు తెలుసుకుని 24 గంటల్లో పరిష్కారం చూపించేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ జంషీర్, వార్డు సభ్యులు సుబ్బయ్య, తిరుపతయ్య, కేఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఏం పడదు మాటగా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.